Welcome students and my dear parents. AEEE 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది ఎస్టర్డేనే. ఇక్కడ ఈ వీడియో సెషన్లో క్లియర్గా AEEE 2025 అమృత యూనివర్సిటీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. మనకు కౌన్సిలింగ్ టైంలో మీకు స్లాబ్స్ వైజ్గా సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఫీ అనేది స్లాబ్స్ వైజ్గా డిఫరెంట్ ఫీ అమౌంట్ ఉంటుంది. ఈ ఫీ అమౌంట్కి కూడా కండిషన్స్ అప్లికేబుల్. మిగిలిన ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఫీ స్ట్రక్చర్ కంపేర్ చేసినా ఫీ ఒక్కసారి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతే ఏ ఫీజు అయితే ఉంటుందో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అదే ఫీజు ఉంటుంది. కానీ ఒక్క అమృత విశ్వవిద్యాపీఠంలో మాత్రమే ఫీ స్ట్రక్చర్కి కండిషన్స్ అప్లికేబుల్ అనేది ఉంటుంది. ఈ కండిషన్స్ అప్లికేబుల్ అనేది చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కి తెలియకుండానే జాయిన్ అవుతున్నారు. తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మిగిలిన ప్రైవేట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒకే యూనివర్సిటీలోనే ఈ కండిషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతున్నాయి. కాబట్టి ఫీ స్ట్రక్చర్ కూడా చాలామంది పేరెంట్స్కి ఇంపార్టెంట్, ఫీ బర్డెన్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఒక్కసారి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి. దీని తర్వాత ఆ కండిషన్స్ ఏంటి, మీరు జాయిన్ అయిన తర్వాత ఫీ ఎలా చేంజ్ అవుతుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఫీ స్ట్రక్చర్ అనేది చాలానే చేంజ్ అయింది. ఒక్క కోయంబత్తూరు క్యాంపస్లోనే చూసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే స్లాబ్ 1లో 25,000, స్లాబ్ 2లో కూడా ఆల్మోస్ట్ 30,000, స్లాబ్ 4లో 50,000, స్లాబ్ 3లో 50,000, స్లాబ్ 3లో సేమ్ యాజ్ స్టేజ్గా ఉంది. ఎందుకంటే ఇంకా హైయెస్ట్ 6 lakhs వరకు ఉంది కాబట్టి. సో ఇక్కడ ఈ స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 ఏంటి, స్కాలర్షిప్ ఫీ అమౌంట్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా చెప్తాను. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఇచ్చారనేది మీకు అర్థం అవ్వాలంటే, మనకు ఒక సిఎస్సి బ్రాంచ్లో 100 సీట్స్ ఉంటే కౌన్సిలింగ్ టైంలో స్లాబ్ 1లో 10 సీట్స్ ఇస్తారు, స్లాబ్ 2లో 20 సీట్స్ ఇస్తారు, స్లాబ్ 3లో 30 సీట్స్, స్లాబ్ 4లో ఓవరాల్గా ఉన్న ఇంకా మిగిలిన 40 సీట్స్ ఇస్తారు. సో ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఈ 10 సీట్స్ కూడా ఉండవు స్లాబ్ 1లో, చాలా తక్కువే ఉంటాయి. ఇక్కడ 8, ఇక్కడ 16, ఇక్కడ 20, 25 ఇలా ఉంటాయి. అప్రాక్స్గా 10, 20, 30, 40 లాగా మీకు, అంటే స్లాబ్ 4లోనే ఎక్కువ ఫీ అమౌంట్ ఉండే దాంట్లోనే ఎక్కువ సీట్స్ ఉంటాయి. ఇది కామన్గా ప్రతి యూనివర్సిటీస్లో ఉండేవే. ఎక్కువ ఫీ స్ట్రక్చర్ ఉన్న స్లాబ్లోనే కేటగిరీలోనే సీట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు ర్యాంక్స్ ఉన్నాయనుకోండి, 90% నుంచి కౌంట్ చేసుకుంటే హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్స్, ఇక్కడ టాప్ పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్ స్లాబ్ 1లో సీట్స్ వస్తాయి. ఇది వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ బేస్ చేసుకొని స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 మీకు కౌన్సిలింగ్ టైంలో సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఒక్కసారి ఫీ స్ట్రక్చర్ చూడండి. స్లాబ్ 1లో సీట్ వస్తే మీరు పే చేయాల్సిన ఫీజు 3లో, 4లో ఇలా ఫీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బ్రాంచెస్ వైజ్గా కూడా ఫీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్కి ఈ ఫీ స్ట్రక్చర్ ఉంటే, మీరు కనుక ఈసీ స్పెషలైజేషన్ బ్రాంచెస్ జాయిన్ అవుతే ఫీ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి. 1,25,000, 2,50,000, 3,50,000, 5 lakhs. అంటే సిఎస్సికి, ఈసీకి స్లాబ్ 4లో కంపేర్ చేసుకుంటేనే మీకు 1 lakh డిఫరెంట్ వస్తుంది. అదే మీరు త్రిబుల్ మెకానికల్ బ్రాంచెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ అనేది చూడండి, 1 lakh, 165, 2 lakhs, 250. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఓకే. నెక్స్ట్ ఇది ఓన్లీ కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజు. మీకు హాస్టల్ ఫీజు కూడా ఉంటుంది. హాస్టల్ ఫీజు అనేది లాస్ట్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ 1 lakh వరకు ఉంది. అంటే హాస్టల్ ప్లస్ మెస్ ఫీజు కలుపుకొని 1 lakh వరకు ఉంది. ఈ ఇయర్ 20,000 to 30,000 ఇంక్రీజ్ చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంక్రీజ్ అయిన ఫీజు మీకు కౌన్సిలింగ్ టైంలో ఇంటిమేట్ చేస్తారు. సో మరి ఇక్కడ అసలు రియాలిటీ ఏంటి, కండిషన్స్ ఏంటి అంటే కనుక, ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు ఏ స్లాబ్లో అయితే సీట్ వస్తుందో, ఏ కేటగిరీలో అయితే సీట్ వస్తుందో అదే ఫీజు మీరు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్ మీ బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు సేమ్ ఫీ పే చేస్తారు. కానీ అమృత యూనివర్సిటీస్లో ఇలా ఉండదు, సేమ్ ఫీజు కంటిన్యూ అవ్వదు. మీరు సపోజ్ ఇప్పుడు స్లాబ్ 1 సీట్ వచ్చిన స్టూడెంట్ అయితే ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత
మీకు CGPA 8.0 ఎబోవ్ ఉండాలి. ఫస్ట్ కండిషన్. 8.0 ఎబోవ్ లేకపోతే మీకు ఫీ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. అది కూడా 7.5 నుంచి 8 వరకు ఒకటి కన్సిడర్ చేస్తారు. మళ్ళీ బిలో 7.5 ఉందనుకోండి ఇంకొకటి కన్సిడర్ చేస్తారు. ఏంటి అంటే మీకు ఎబోవ్ 8.0 CGPA అంటే స్టూడెంట్ పర్సంటేజ్ అంటాం కదా, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 8.0 CGPA లేకపోతే మీరు ఆటోమేటిక్గా స్లాబ్ 2కి చేంజ్ అవుతారు. ఫీ స్ట్రక్చర్ అనేది 7.5 నుంచి 8 వరకు ఉంటే మీరు స్లాబ్ 2లోకి ఫీ స్ట్రక్చర్ చేంజ్ అవుతారు. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో 1,50,000 పే చేసినా మీకు 7.5 నుంచి 8 వరకు మాత్రమే CGPA ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో వచ్చింది కాబట్టి మార్క్స్ అనేవి మీరు సెకండ్ ఇయర్ నుంచి ఇంత ఫీ పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ తర్వాత 7.5 బిలోనే వచ్చిందనుకోండి, అంటే 7.49 వచ్చినా కూడా మీరు ఆటోమేటిక్గా స్లాబ్ 3కి చేంజ్ అవుతారు. అంటే మీరు ఫీ స్ట్రక్చర్ 4 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఇవి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కి తెలియకుండానే జాయిన్ అయ్యి చాలా ఫీ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు. మరి 8.0 వస్తాయి కదా మాకు అనుకుంటే ఇక్కడ 8.0 వచ్చేది 15 to 20% స్టూడెంట్స్ మాత్రమే ఉంటున్నారు ప్రతి ఇయర్. అలాగే 7.5 ఎబోవ్ ఉండే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 30% వరకు మాత్రమే ఉంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఫీ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో 8 ఎబోవ్ వచ్చి రాకపోయినా ఫీ స్ట్రక్చర్ చేంజ్ అయింది, మీకు 7.5 బిలోనో 7.8 స్లాబ్ 2లో స్లాబ్ 3కో వెళ్ళారు. మళ్ళీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఫీ స్ట్రక్చర్ చేంజ్ అయింది కదా అని మంచిగా చదివేసి మీరు 8.0 అంటే 8.2 తెచ్చుకున్నా కానీ ఒక్కసారి స్లాబ్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ సెకండ్ ఇయర్లో మీరు స్లాబ్ రావడానికి ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా కానీ మీరు అదే స్లాబ్లో ఉంటారు. మీకు ఫీ స్ట్రక్చర్ మళ్ళీ స్లాబ్ 1కి ఇవ్వరు. నెక్స్ట్ వన్, ఇప్పుడు సెకండ్ స్లాబ్ కూడా ఇలానే అప్లికబుల్ అవుతుంది. సెకండ్ స్లాబ్లో మీరు కంటిన్యూ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు 7 ఎబోవ్ CGPA ఉండాలి. 7 ఎబోవ్ CGPA లేకపోతే మీరు ఆటోమేటిక్గా మళ్ళీ స్లాబ్ 3కి వెళ్ళిపోతారు. మీరు కూడా 4 lakhs పే చేయాల్సి ఉంటుంది కాలేజ్ యొక్క ఫీజు అనేది. అంటే సెకండ్ ఇయర్లో 4 lakhs, థర్డ్ ఇయర్లో 4 lakhs, ఫోర్త్ ఇయర్ కూడా 4 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఇలా ఫీ స్ట్రక్చర్ అనేది కండిషన్స్ బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. కాబట్టి మిగిలిన ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇలా స్టూడెంట్ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఫీ ఉండదు. అండ్ వన్ మోర్, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు కూడా CGPA మెయింటైన్ చేయడంతో పాటు ఏదైనా ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యారనుకోండి, చాలా కామన్. బీటెక్ అంటేనే స్టూడెంట్స్ ఏదో ఒక సబ్జెక్ట్లో ఏదో ఒక ఇయర్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఫెయిల్ అవుతారు. అలా ఫెయిల్ అవుతే కనుక మీరు ఆటోమేటిక్గా స్లాబ్ 3కి వెళ్ళిపోతారు. 4 lakhs ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంటు తెలుసుకోవాల్సిన విషయాలు, పేరెంట్స్ కూడా. ఎందుకంటే 1,50,000 ఫీ పే కదా అని మాకు స్లాబ్ 1లో వచ్చింది, స్లాబ్ 2లో వచ్చిందని జాయిన్ అవుతే ఆటోమేటిక్గా మీ ఫీ స్ట్రక్చర్ మారిపోతూ ఉంటాయి సెకండ్ ఇయర్ నుంచి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కన్సిడర్ చేసుకోండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ.